బ్రతికే ఉంది తక్షక. విషయం యొక్క ఇన్స్టెంట్ రియాక్షన్ వల్ల తను స్పృహ కోల్పోయింది. తను మాల్ అడిక్ట్ అవడం వల్ల మన కాలకుట విషయాన్ని తట్టుకొని బ్రతికింది. ఇంకొకరైతే విష ప్రభావంతో చచ్చేవాళ్ళు తామసి. కార్తిక, 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 లే కార్తిక, కార్తిక. కార్తిక, ఏమైంది? లే, కమాన్. కార్తిక, ఆర్ యు ఓకే? తాప్సీ, బాడీలో నరాలన్నీ మెలిపెట్టినట్టు, గుండె ఫ్రీజ్ అయినట్టు, కాళ్ళు చేతులు తిమ్మిర్లెక్కినట్టు ఒక న్యూ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ తాప్సీ. కానీ ఒళ్ళంతా జివ్వమన్నట్టు భలే ఉంది. కొత్త థ్రిల్ కదా. తాప్సీ, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను ప్లీజ్. ఓకే, ఎంజాయ్. న్యూ మాల్ కదా, ఎంజాయ్ చేస్తూ రెస్ట్ తీసుకో. రండి. నమస్కారం రాణమ్మ గారు. నమస్కారం డాక్టర్ గారు. మా పిల్లల్ని పిలుస్తాను. చూడండి. కృష్ణ, కార్తీక, కావేరి, త్వరగా రండి. డాక్టర్ గారు వచ్చారు. వచ్చేస్తున్నారు డాక్టర్. అదిగో వచ్చేస్తున్నారు. రండి. వీళ్ళే మా పిల్లలు, కృష్ణ, కార్తీక, కావేరి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే బాబు. నేను చెప్పాను కదా, ఈవిడి నా ఫ్రెండ్ నందిని అని. ఓకే. హలో, హౌ ఆర్ యు ఆల్? ఫైన్ డాక్టర్ డాక్టర్ గారు. రండి డాడీ. ఏమండి డాక్టర్ గారు? నమస్కారం అండి. నమస్కారం సార్. చాలా థ్యాంక్స్ బాబు. మీ అమ్మగారు చెప్పగానే బ్లడ్ డొనేట్ చేయడానికి మీరందరూ ఒప్పుకున్నారు. థ్యాంక్స్ ఎందుకండి? రక్తదానం అనేది ప్రతి ఒక్కరి కర్తవ్యం. అవును, మంచి పనిని అందరూ పాటించాలి. అది మా అమ్మ మొదటి సూత్రం. అందుకే మేం రెడీ అయ్యాం. అయితే త్వరగా పదండి. ఈ పక్కనే క్యాంప్ స్టార్ట్ అయింది. వెళ్దాం రండి. సరే వెళ్దాం పదండి. అలాగేమ్మా. పంకజం, మేము వెళ్ళొస్తాం. అలాగేనమ్మా. పదండి.
నోమునో చిందో ఏ పూజ చేసిందో పరమేశని వరము పొంది కురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి ఏ నోమునో చిందో ఏ పూజ చేసిందో పరమేశని వరము పొంది కురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి మీరు నా పిల్లలే అని తెలుసుకోవడానికి నాకింకా దీనికంటే వేరే మార్గం లేదు. అందుకే ఇలా చేయిస్తున్నాను. ఈరోజు డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ వస్తాయని డాక్టర్ గారు చెప్పారు. ఖచ్చితంగా కృష్ణ, కార్తీక, కావేరి వీళ్ళు ముగ్గురు నా పిల్లలే అని రిపోర్ట్ వస్తుంది. ఇన్ని సంవత్సరాలు, ఎన్ని కన్నీళ్లు, ఎంత కడుపు శోకం. మీరు కడుపులో ఉన్నప్పుడు మీ చిన్ని కాలుతో తన్నినప్పుడు ఆ తీపి జ్ఞాపకాలు ఈరోజు మనసంతా ముసురుకున్నాయి. నా బిడ్డలుగా మీతో ఒక్కసారి అమ్మా అని పిలిపించుకుంటే ఈ జన్మకది చాలనిపిస్తోంది. ఇరవై ఏళ్ల నిరీక్షణ, ఈ కన్నీళ్లు. ఏ తల్లికి ఇలాంటి ఎడబాటు రాకూడదు. మీకు నేను అమ్మని అని నిజం చెప్పే సమయం వచ్చేసింది. ఈరోజు నా కన్నీళ్ళకి ముగింపు వస్తుంది. ఆ రోజు మిమ్మల్ని పోగొట్టుకుని అనాథనయ్యాను. ఈరోజు మీరు నా కళ్ళ ముందున్న మీ చేత అమ్మా అని పిలిపించుకోలేని దురదృష్టవంతురాలనయ్యాను. కానీ ఈరోజు ఖచ్చితంగా నా బిడ్డలుగా మిమ్మల్ని నా గుండెలకి హత్తుకుని తనవి తీరా ముద్దాడతాను. మీతో నోరారా అమ్మా అని పిలిపించుకుంటాను.
డాక్టర్ ఫోన్ చేశారు. హలో డాక్టర్. మేడం నమస్తే, నేను నర్సు శ్రావణిని మాట్లాడుతున్నా. డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయి. డాక్టర్ గారు మీకు చెప్పమన్నారు. మీరు 1 గంటలో హాస్పిటల్కి రండి. రిపోర్ట్లో 3 పిల్లలు నా బిడ్డలేనొచ్చిందా? మేడం రిపోర్ట్స్ ఇంకా డీకోడింగ్ చేస్తున్నారు. 1 గంటలో పూర్తిగా క్లారిటీ వస్తుంది. ఆలోపు మీరు వచ్చేస్తే డాక్టర్ గారు చూసి చెప్తారు. ఓకే ఓకే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. అలాగే మేడం. థ్యాంక్ యూ. చూడు డాడీ, నన్ను ముంచుతున్నాడు అన్నయ్య. కావేరి, నీకు చిన్నప్పటి నుంచి నీళ్ళంటే భయం. నీకు ఇంకా భయం పోలేదా? ఆ భయం పోవాలనే నాన్న ముంచుతున్నా నీళ్లలో. నువ్వు ఉండరా, తను చిన్నపిల్ల. అలా కాదు నాన్న, ముంచితే భయం పోతుంది. ముంచుతాను. రిపోర్ట్స్ అనేవి అధికారపూర్వకంగా అందరికీ చూపించడానికే. నా కన్న పేగు చెప్తోంది మీరే నా పిల్లలు అని. అందులో ఎలాంటి డౌటు లేదు. మీరే నా పిల్లలు. నానా, మనందరం కలిసి అన్నయ్యని ముంచుదాం. ఏయ్, నన్నే ముంచుతావా? నిన్ను కావేరి, ముగ్గురు ఇలా రండి, ఇలా రండి, రా, ఇలా రండి. చూడండి, మనం నలుగురం కలిసి ఒకేసారి మునిగి ఒకేసారి పైకిలేద్దాం. అప్పుడు కావేరిలో ఉన్న ఫియర్ పోతుంది. ఓకేనా? వద్దు నానా, రెడీ? వద్దు నానా. యా. ధర్మతేజ గారు, ఇప్పటి వరకు వాళ్ళు మీ పిల్లలు. రిపోర్ట్స్ వచ్చాక వాళ్ళు నా పిల్లలు. నేను కూడా మీలాగే నా పిల్లలతో ఆడుకుంటాను. నమస్తే డాక్టర్. రిపోర్ట్స్ వచ్చాయా? కృష్ణ, కార్తీక, కావేరీలు నా పిల్లలేనా? చెప్పండి డాక్టర్. కంగ్రాచులేషన్స్ రాణమ్మ గారు. కృష్ణ, కార్తీక, కావేరి మీ పిల్లలేనని డిఎన్ఏ రిపోర్ట్లో వచ్చింది. నేను అనుకున్నది నిజమైంది. కృష్ణ, కార్తీక, కావేరీలు నా పిల్లలే, నా పిల్లలే. వాళ్ళు నా పిల్లలే, నా పిల్లలే. కృష్ణ, కార్తీక, కావేరీలు నా పిల్లలే. ఏమైంది ఈవిడికి? ఏమైందో పాపం. ముగ్గురు నా పిల్లలే, నా పిల్లలే, నా పిల్లలే, నా పిల్లలే, నా పిల్లలే. మేడం, మేడం, డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. వస్తున్నాను. డాక్టర్, రిపోర్ట్స్.
నువ్వు వెళ్ళు. నమస్తే డాక్టర్. నమస్కారం రాణమ్మ గారు, కూర్చోండి. రిపోర్ట్స్ వచ్చాయా? కృష్ణ, కార్తీక, కావేరీలు నా పిల్లలేనా? మీరు చూసారా? ముందు మీరు కూర్చోండి. ఓకే. మీ సమక్షంలోనే రిపోర్ట్స్ ఓపెన్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను రాణమ్మ గారు. చూడండి డాక్టర్. డాక్టర్, రిపోర్ట్లో ఏముంది? ఎందుకలా చూస్తున్నారు? ఐఎమ్ సారీ రాణమ్మ గారు. రిపోర్ట్స్లో మీ పిల్లల డిఎన్ఏతో మీ డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదు. కృష్ణ, కార్తిక, కావేరీలు మీ పిల్లలు కాదు. ఈ రిపోర్ట్స్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినందుకు నాకు బాధగానే ఉంది. ఏం చేస్తాం, అదే విధి రాతేమో. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. చాలా మంది తల్లుల ఎమోషన్ని, పెయిన్ని నేను చూశాను. కానీ పిల్లల కోసం ఇంతగా తల్లడిల్లిపోతున్న మదర్ని మొదటిసారి చూస్తున్నాను. సారీ అండి. ఆ పిల్లలు ధర్మతేజ గారి పిల్లలే. రిపోర్ట్స్ కూడా అలాగే చెప్తున్నాయి. మీ పిల్లల ఆచూకీ మీకు తెలియాలని నేను కూడా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. డాక్టర్ గారు, 13వ నంబర్ రూమ్ లో ఉన్న పేషెంట్ కి ఆయాసం ఎక్కువవుతుంది. ఒకసారి వచ్చి చూడండి. నేను ఇప్పుడే వస్తాను. ఇప్పుడు మనం నలుగురం ఒకేసారి కలిసి మునుగుదాం. ఓకేనా? రెడీ, 1 2 3. హరే కృష్ణ, ఆ దేవుడు నాకిచ్చిన వరం ఏంటో తెలుసా? నీ ముగ్గురిని నాకు పిల్లలుగా ఇవ్వడం. డాడీ, ఇంకోసారి మునిగి పైకి లేద్దాం. భలే థ్రిల్లింగ్ గా ఉంది. అంటే నీకు నీళ్ళంటే భయం పోయిందన్నమాట. అయితే రెడీ, కమ్ ఆన్, 1 2 3.
చాలా ఆశ్చర్యంగా ఉంది ఇన్స్పెక్టర్ గారు. ముగ్గురి పిల్లల్ని అలా నదిలో ఎలా వదిలేశారండి? ఒకవేళ నదిలో కొట్టుకొచ్చాం అనుకున్నా కానీ వాళ్ళు ఏమైపోయారని తెలుసుకోవాలి కదా. ఇంతవరకు ఆ ఎంక్వైరీ జరగకపోవడం ఏంటి ఇన్స్పెక్టర్? ఈ ఫోటో చూపించి రాణమ్మ నా పిల్లలని అడిగింది. ఆ పిల్లల్ని నేను నదిలో కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చాను. ఈ విషయం రాణమ్మకి చెప్పాలి. హలో, నాకు పిల్లల గురించి గుర్తొచ్చింది రాణమ్మ. నేను ఫోటో చూపించి అడిగినా ఆ పిల్లల గురించేనా మీరు మాట్లాడేది? అవును రాణమ్మ, ఆ పిల్లల గురించే నాకు గుర్తుకొచ్చింది.